దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విమోచన, రిడెంప్షన్. ప్రియులారా, దేవుడు గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇజ్రాయేలీలను ఫరో నుండి, దాసత్వము నుండి విమోచించాడు. వారు ఐగుప్తు నుండి విడిపించబడగానే వేవేల నోళ్లతో సంతోషగానాలతో గొంతులేసి ఉంటారని మనం అనుకుంటాం. ప్రియులారా, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అహరోను సహోదరి అయిన మిర్యాము ఆత్మతో నింపబడింది. ఆమె ఎప్పుడూ ఇంత పెద్ద ఆరాధన నడిపించలేదేమో. ప్రియులారా, మిరియాము తంబురను తీసుకొని ప్రభుని ముందు సంతోషంతో పాడుతూ నాట్యం చేసింది. అంతేకాదు, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అని పాట పాడింది. ప్రియులారా, దేవుడు మనలను పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, సాతాను నుండి, నరకము నుండి ఆయన కుమారుని రక్తము ద్వారా విమోచించాడు. దేవుని చేత విమోచింపబడిన ప్రతి బిడ్డ ఆనందించబడటానికి కారణం ఒక్కటేనని చెప్పడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుడు ప్రతిరోజు నీ జీవితంలో చేసే కార్యాలకు, ప్రతిరోజు సిలువలో నాకై కార్చెను, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను అంటూ విమోచనకు సంబంధించిన పాటలెన్నో అనుదినము కూడా మనం ధ్యానించవచ్చు. ప్రియులారా, సంతోషంతో కూడిన పాటలు పాడుతుంటే నీ జీవితంలో సంభవించే అనేక కష్టాలను, బాధలను ఎంతో తేలిగ్గా మర్చిపోవచ్చు. ప్రియులారా, ఒకరికొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు, కీర్తించుచు ఉండాలని పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, విమోచింపబడిన దేవుని బిడ్డలముగా మనమంతా సంతోషముతో పాటలు పాడదాం, దేవుని స్తుతిందాం. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిందాం. దేవుడు మిమ్మను దీవించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి, బలహీనులైన వారిని బలపరచండి. దేవా, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకించి నాయన, మా యొక్క తండ్రి సంఘాలన్నింటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాను. బలమైన సాధనములుగా వాడుకోనండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, తండ్రి వ్యవసాయం చేయించిన బిడ్డలందరినీ దీవించండి. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపమని వేడుకుంటూ ఉన్నాము నాయన. ప్రతిరోజు ఈ ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటూ దినదీవుల చేత మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును కాక. ఆమేన్.